జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 20 గంటలు పూర్తి అయిపోయింది. 21 గంట పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ నాయకుల నుంచి సరైన సమాధానం రాలే. ఆయన ఎవరు అచ్చెన్నాయుడు ఒక ట్వీట్ చేశాడు. దాంట్లో ఏమీ లేదు, అసలు తిట్టడం తప్ప ఇంకా మనకేం కనిపించలేదు. తర్వాత ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పిన సందర్భం కూడా కనిపించలేదు. అంటే వాళ్ళ దగ్గర డేటా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే దానికి ఎవిడెన్స్ ఉన్నాయి, వీళ్ళు మాట్లాడేదానికి ఎవిడెన్స్ లేదు. ఎక్స్లో ట్వీట్లు చేయమంటే మాత్రం బీభత్సం చేస్తుంటారు. టెక్స్ట్ మెసేజ్ ఎడిటెడ్ ఇమేజెస్ని యాడ్ చేయమంటే ట్వీట్లు చేయమంటే చేస్తారు, కానీ విత్ డేటాతో ట్వీట్లు చేసే అలవాటు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి అసలు లేదు అన్నదానికి మరోసారి స్పష్టమైపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనేక అంశాల మీద మాట్లాడాడు. మనం నిన్న తిరుమల కల్తీ లడ్డు గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు విశాఖపట్నం ఉక్కు గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే మాటలు, ఆయన ప్రస్తావించిన అంశాలని రోజుకొక అంశంతో మీ ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఈరోజు విశాఖపట్నం ఉక్కుకు స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వాలి అనేసి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపింది. సాక్షాత్ కేంద్ర మంత్రి ఒప్పుకోవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏమన్నాడు, ఎన్నికల తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఉద్యోగులు ఇంట్లో కూర్చుంటే ప్లాంట్ డెవలప్ అయిపోతుందా, డబ్బులు వచ్చేస్తాయా అని చెప్పేసి మాట్లాడుతారు. ఉక్కు కార్మికుల మీద పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తాడంట చంద్రబాబు నాయుడు. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు కూడా సంధించారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్నాయా? లేవు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోతే, రా మెటీరియల్ టయానికి రాకపోతే ఎంప్లాయీస్ ఏం చేయగలరు? మరి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించిన బాధ్యత ఎవరిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కాదా? మరి రా మెటీరియల్ రాకపోతే ఉద్యోగులు మాత్రం ఏం చేస్తారు? ఇవి మర్చిపోతే ఎట్లా? ప్రతి ఒక్కదానికి సెయిల్ కంపెనీతో కంపేర్ చేస్తారు. సెయిల్కు సొంత గనులు ఉన్నాయి, ఆర్ఐఎన్ఎల్కు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేవు. సెయిల్కు అదేవిధంగా ఆర్ఐఎన్ఎల్కు తేడా అదే, దానికి సొంత గనులు ఉన్నాయి, దీనికి సొంత గనులు లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేక నష్టాలు పెరుగుతూ పోతున్నాయి. అదే సొంత గనులు కేటాయిస్తే ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక ప్రపోజల్ తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ కంట ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మిట్టల్ కంపెనీ ద్వారా తీసుకువస్తారంట. ఆ కంపెనీకి, మిట్టల్ స్టీల్ ప్లాంట్కి, అది ప్రైవేట్ కంపెనీ, దానికి సొంత గనులు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు. ప్రైవేట్ కంపెనీకి సొంత గనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు, కానీ అరే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలని చెప్పేసి లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు అడగడు, కానీ ప్రైవేట్ మిట్టల్ కంపెనీకి సొంత గనులు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరుగుతుంది. ప్రైవేట్కి గనులు అడుగుతాడు, కానీ ప్రభుత్వ ప్లాంట్కి మాత్రం పట్టించుకోడు. ఒకసారి వీటిని అన్నిటి కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కసారి ఆర్ఐఎన్ఎల్కు సెయిల్కి కంపారిజన్ చేస్తారు, కానీ ఆర్ఐఎన్ఎల్కి అదేవిధంగా సెయిల్కి ఎంప్లాయీస్ ఎక్స్పెన్సెస్ సేమ్. కానీ ఉత్పత్తి సెయిల్ ఎక్కువ. అవును, ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ తక్కువ. ఎందుకంటే దీనికి సొంత గనులు లేవు, రా మెటీరియల్స్ సరైన టైంకి రాదు. ఒకసారి వస్తే మళ్ళీ ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వస్తుంది.
వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? దానికి సొంత గనులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద లేవా? సొంత గనులు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాం. మరి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిన తరువాత వాళ్ళకి మాత్రం మా సొంత గనులు కేటాయిస్తారు. అదే విచిత్రం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించరు, కానీ వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసిన తర్వాత లేదా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడితే వాళ్ళకి మాత్రం సొంత గనులు ఇవ్వాలంట. ఎంత వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది అన్నదానికి ఇవన్నీ కూడా ఉదాహరణ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు, వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడిన మాటలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఇప్పుడు ఏ విధంగా ఎంప్లాయీస్ని బెదిరిస్తున్నాడు, ఏ విధంగా పీడీ యాక్ట్ పెట్టి కేసులు వేసి వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అన్నది కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఇంకో సబ్జెక్ట్ లేకపోదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. నిజంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఆంధ్రుల హక్కు అని ఏ రకంగా ఈ ప్లాంట్ వచ్చింది, ఆ తర్వాత ఏ ప్లాంట్ ఈ రకంగా ఆంధ్రుల హక్కుగా ఆంధ్రుల మనోభావాలను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ప్లాంట్ ఏదైతే కమిషన్ అయిందో, నిజంగా వీళ్ళు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతంగా సాగుతూ ఉంది. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా 5 ఏళ్ల పీరియడ్లో మేము ఈ ప్లాంట్ను కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో. మా 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరంతా కూడా ఒకసారి నేను ప్లే చేస్తా, వినండి ఒకసారి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇదే ఇష్యూ మీద ఏం మాట్లాడాడు, ప్రైవేటీకరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదే ఎన్నికల ఇదే విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు అని ఒక్కసారి వినండి. నిజంగా ఏది మా మళ్ళా మొదటి నుంచి ప్లే చేయి. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా, మీ లక్ష్య స్థానంలో నేను భాగస్వామ్యంగా మీకు న్యాయం జరగాలని చివరి వరకు మీకు అండగా ఉంటా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మరమిది మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని కేవలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరూ కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఉంటాం, సగం శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కనేది మన ఆత్మ, విశాఖ ఉక్కు. కాదయ్యా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా, పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? ఏదయ్యా మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది. మీకు ఒక నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు, వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది.
ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తుపై లోపలేస్తే ఇంక డిస్టర్బెన్స్ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది.